వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు, ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సింగూరు పర్యటన సాగిందన్న మంత్రి నారా లోకేష్. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపామని వెల్లడి. రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ గ్రీన్ బ్లూ మాస్టర్ ప్లాన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏడీసీ సిఎండి లక్ష్మీ పాదసారథులు పాల్గొన్నారు. అమరావతిలో ట్రంక్ రోడ్, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పై చర్చ జరిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఔషధ మొక్కలు నాటడంతో పాటు అమరావతిలో బయోడైవర్సిటీ ఉండేలాగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో దేశీయ వృక్షజాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ కూడా సుందరంగా కనిపించేలాగా శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేంటి? పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో ములాఖాత్ అయ్యారు జగన్. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మా పార్టీ శ్రేణులు, అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అధ్వానమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంతలా ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నించారు. ఇవాళ వేల మంది డిఎస్పీలు ఉన్నారన్నారు. వీళ్ళంతా నా సెక్యూరిటీ కోసం కాకుండా అభిమానులను ఆపడం కోసం ఉన్నారని ఆయన మండిపడ్డారు. సూపర్ 6 అంటూ ప్రజలను మోసం చేశారు. నేడు ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందని, పథకాలు ఆపేశారు, వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తారని ఆయన దోషమెట్టారు. తన పాలన చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించే వారి గొంతులు నొక్కేస్తున్నారని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రసన్న కుమార్ ఇంటిపై దాడికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగు, ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి
నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. మంత్రి నారా లోకేష్ సింగపూర్ టూర్ విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి బయలుదేరారు. సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ సింగపూర్ లో పర్యటించారు. పరిశ్రమదారులతో విశ్వాసాన్ని నింపటంలో మంత్రి లోకేష్ విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనుకూలతలను తెలియజేయటంలో సఫలీకృతమైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. 4 రోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం రాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపివేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కానీ విని ఎరుగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఇనుముడింపజేసింది. 4 రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 1-to-1 చర్చలు 19, G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు 4, సైట్ విజిట్లు, రోడ్ షో, డయాస్పోరా ఈవెంట్స్ 2 మొత్తం కలిపి 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ, అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలు గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలు గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం. చిత్తూరు, కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది. ఇంకా కృష్ణా, గుంటూరు, అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఎగువన వర్షాలు పడటంతో పులిచెంతల నుంచి 60,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 55 గేట్లను అడుగుకు పైకి, 15 గేట్లను 2 అడుగుల పైకి ఎత్తి నీటిని కిందికి వదలటం జరుగుతుంది. వరదల నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు. వారి నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం నాటికి 1,00,000 క్యూసెక్కులకు 2 రోజుల్లో 3 లక్షల క్యూసెక్కులకు నీరు చేరుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసినట్లుగా వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, బ్యారేజ్ ఎగువ దిగువ వైపులో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించామని అన్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలు గుర్తించామని, వీటిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో ఉన్న పునరావాస కేంద్రాలతో మ్యాప్ చేసినట్లుగా తెలిపారు. ఒకవేళ ముంపు ఉన్నట్లయితే ఈ కేంద్రాలను తరలిస్తామని వివరించారు.
డ్రైనేజీ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలాగా నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. గుడమేరు, పులివాగు, కోతులవాగు తదితర ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. వరదలపై జిల్లా కలెక్టర్ తో 9154970454 నెంబర్కు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని, ఇది 24 గంటలు పనిచేస్తుందని అన్నారు. ఎవరైనా సమస్యలను కంట్రోల్ రూమ్ కి దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని, వచ్చే 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడవలసిన పని లేదని కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్సీ ఆర్ మోహన్ రావు, ఈఆర్ రవికిరణ్, డిఎన్ అజయ్ బాబు, బ్యారేజ్ జేఈ సత్యరాజేష్ తదితరులు ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు ఒక అడుగు, ఒక 55 గేట్లు, 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్కి రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పైనుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి, సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షట్టర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము. కంటిన్యూస్గా 24/7 ఫాలోఅప్ చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24/7 స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేదా ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అనేటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా ఒక 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి దగ్గర ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పీ నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉన్న నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లూలుమాలకు కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేటాయించడం సరైంది కాదని వివిధ సంఘాల నాయకులు వ్యతిరేకించారు. కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. స్థలం కేటాయిస్తూ విడుదల చేసిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పౌర వేదిక ఆధ్వర్యంలో బాలచూం భవన్లో 2వ అంతస్తులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీలోని వివిధ సంఘాల నాయకులు, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు, వ్యాపార సంస్థల నాయకులు, న్యాయవాదులు, వివిధ పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ గవర్నర్పేట ఆర్టీసీ డిపోకు ఎంతో చరిత్ర ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచి మరింత అందుబాటులోకి తీసుకురావాలి తప్ప కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం సరికాదని అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చే వారికి ప్రభుత్వ భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు సంస్థకి ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేయడానికి కేటాయించాలి అనేటువంటిది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌర సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ చర్చలో పాల్గొంటా ఉన్నారు. మేము ప్రభుత్వానికి కొన్ని విషయాలను అడగదలుచుకున్నాం. సామాజిక ఆస్తుల్ని, సామాజిక సంపదని ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఏ విధంగా కట్టబెడతారు అనేటువంటి, మీరు సామాజిక ఆస్తులకి ధర్మకర్తలుగా వ్యవహరించాలి తప్పితే మీ ఇష్టరాజ్యం వచ్చినట్లుగా మీ సొంత సొమ్ములాగా, మీ తాతగాడి ముల్లిలాగా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ఏ విధంగా దారాదత్తం చేస్తారు అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. వీళ్ళు చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, అభివృద్ధిలో భాగంగానే ఈ భూములన్నీ మేము కేటాయిస్తాం అనేటువంటి. ఈ 14 నెలల్లో మీరు చేసినటువంటిది అభివృద్ధి ఏమిటి, వీళ్ళు ఎన్ని భూములు కేటాయించారు అనేటువంటి లెక్కలు తీసుకున్నప్పుడు మరి ప్రజా సంపదని అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకైనా కేటాయించడానికి మీకున్నటువంటి అధికారం ఏమిటి? విలువైనటువంటి ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో 13.5 ఎకరాలైనటువంటి విలువైన స్థలాన్ని లూలు ఇంటర్నేషనల్ మాల్ సంస్థకి కేటాయించాల్సిన అవసరం ఏముంది?
వ్యాపార సంస్థలకి కోట్ల రూపాయలు గడించుకోవటానికి ప్రజల యొక్క స్థలాలని కట్టబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఉచిత ఆర్టీసీ బస్సు పథకం వచ్చే నెలలోంచి తీసుకొస్తామని చెప్తున్నారు. బస్టాండ్లు పెంచాలా, ఉన్న బస్టాండ్లు అమ్మేయాలా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలా, ప్రభుత్వ రంగంలో ఉంచాలా? స్థలాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం అంటే అవి ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే వ్యాపారాలు లేవు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. డీమార్ట్, వాల్మార్ట్, రిలయన్స్, మెట్రో లాంటివి వచ్చి. వైకాపా అధినేత జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారు. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లో నెల్లూరుకు చేరుకున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ నేరుగా సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. జైల్లోకి ముగ్గురు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. కాకానితో ములాఖాత్ ముగిసిన తర్వాత నెల్లూరు నగరంలోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి బయలుదేరారు. నెల్లూరు R&B అతిథి గృహం వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి బైఠాయించారు. కార్యకర్తలను పోలీసులు అనుమతించడం లేదని ఆందోళనకు దిగారు. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేశారు. వేరేపాలెం కరెంట్ ఆఫీస్ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో భారీగా గుమిగూడారు. అనంతపురం జిల్లా రప్తాడ, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా రెంటపాల, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో వైకాపా శ్రేణులు ఆంక్షలను ధిక్కరించిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. జగన్ పర్యటనకు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతిని ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్ ముగ్గురు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అయినా కార్యకర్తలను భారీగా తరలించేందుకు వైకాపా నేతలు విశ్వ ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి కార్యకర్తలను నిలువరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలను చేపట్టారు. పార్లమెంట్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గురువారం విచ్చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ CEO డాక్టర్ కోరపాటి కృష్ణయ్యలను విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులపై చర్చించుకున్నారు. నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ నిబంధనకు మారుపేరుగా SKPV హిందూ హై స్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు నిలిచారని స్కూల్ కమిటీ కార్యదర్శి KLV మోహన్ రావు కొనియాడారు. ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు గత 36 సంవత్సరాలుగా విద్యాసేవలో తరించి ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. విజయవాడ SKPV హిందూ హై స్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన
ఉమిడిశెట్టి వెంకటేశ్వర పదవి విరమణ కార్యక్రమం హిందూ హై స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మోహన్ రావు హిందూ హై స్కూల్ కమిటీ ఉపాధ్యక్షులు అన్న రామకృష్ణారావు, కేవీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తూనిగుంట్ల శ్రీనివాసులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కమిటీ ఉపాధ్యక్షులు అనం రామకృష్ణారావు మాట్లాడుతూ హిందూ హై స్కూల్ కు సుమారు 125 ఏళ్ల ఘన చరిత్రలో వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గురుతులు ఉండటం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. కేవీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ తూనిగుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో నిబద్ధత, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఉండటంతో పాటు ఆధ్యాత్మిక, ఆరోగ్య, సేవా, సమ్మతత ప్రత్యేక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న యు వెంకటేశ్వర దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీవీపీ హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ వి నారాయణరావు, కేవీఎన్ కళాశాల ఎగ్జిక్యూటివ్ అధికారి ఎన్ శ్రీనివాసరావు, హిందూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ భరత్ కుమార్, ఉపాధ్యాయులు ప్రతినిధి బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఎస్కేపీవీ హిందూ హై స్కూల్ కొత్తపేట విజయవాడ 1 టౌన్లో మా స్కూల్లో పనిచేసే ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు పదవి విరమణ పండుగలాగా చేసుకుంటున్నారు. దాదాపుగా 400-300 మధ్యలో వాళ్ళ ఆత్మీయులు, మేనేజ్మెంట్ కమిటీ, అట్లాగే స్నేహితులు, బంధువులు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి విచ్చేసి ఉన్నారు. ఆయన 36 సంవత్సరాలు అయింది ఈ స్కూల్లో జాయిన్ అయ్యి. నిర్విరామంగా ఎక్కడ వ్యతిరేక భావం లేకుండా చక్కటి విద్యా బోధన చేస్తూ ఆయన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆయనే సాటి. వాళ్ళ 2 కుమారులను కూడా బాగా చదువులో ఉత్తీర్ణులు చేసి, ఒకళ్ళు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ, ఒకళ్ళు అమెరికాలో జాబు, సాఫ్ట్వేరు, ఈ విధంగా స్టాండ్ చేశారు. వాళ్ళ సతీమణిని కూడా ఉపాధ్యాయుని వృత్తిలోనే ఉన్నది. ఈయన తెల్లవారుజామున 2:30 నిద్రలేసి కృష్ణానదిలో స్నానం చేసి, సాధనలు చేసి, ప్రతిరోజు నిత్యం అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి 9 వస్తారు. ఈయన పనితనంలో ఎక్కడ ఏ ఇబ్బంది, మాకైతే ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగించుకుంటూ ఈ పదవిని చక్కగా ఉత్తీర్ణులు చేశారు. ఈ రోజుతో ఆయన పదవీ కాలం తీరిపోయింది. ఎవరైనా ఎప్పుడో అప్పుడు ఆ పదవి నుండి పక్కకు తప్పుకోవాల్సిందే. ఒకళ్ళకి ఈరోజు వస్తుంది, మరొకళ్ళకి రేపు వస్తుంది, అంతేగాని దానికి బాధపడి ఉపయోగం లేదు. ప్రతి టీచర్ని కూడా మేము పదవి విరమణ అయిన తర్వాత కూడా స్కూల్కి రమ్మని చెప్తున్నాము. అలాగే ఈయనకి కూడా చెప్పి ఉన్నాము. సంతోషదాయకంగా మేనేజ్మెంట్ ఆయనకు సహకరిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ భద్రయ్య నగర్ ఏరియాలో సుపరిపాలనలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు ప్లాట్ఫారం శిక్ష పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక యాప్ను ప్రభుత్వం రూపొందించిందని, దాని ద్వారా ప్రజల సమస్యలు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రోగ్రాం భద్రయ్య నగర్లో ఇప్పుడు 60 సంవత్సరాలు ఏర్పడిన కాలనీ. ఈ కాలనీకి చక్కటి సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఎదురొచ్చి
మాకు ఆహ్వానం పలకటమే కాకుండా సమస్యలతో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బందికరంగా ఉంది అనే విషయం, సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నాయి. అలాంటిదే ఇక్కడ పార్కింగు ఈ విషయాల్లో కూడా ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే డోర్ టు డోర్ ప్రోగ్రాం వలన ఈ సమస్యలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. దాన్ని ఏం మేము తీసుకెళ్ళి చెప్పవలసింది. ఇవాళ యాప్లో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమాని చెప్పిన విషయాలన్నీ సమస్యలన్నీ కూడా దాంట్లో రికార్డ్ అయ్యి డైరెక్ట్గా ఆయనకి వెళ్ళిపోతాయి. మొత్తం ఆయన చూడలేకపోయినా ఆయన సిబ్బంది విశ్లేషించి దీనిలో ఇంపార్టెంట్ విషయాల మీద మరలా ఫోన్ చేసి అడిగే పరిస్థితి కూడా ఉంది. అందువలన డోర్ టు డోర్ ప్రోగ్రాం ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాం అంటే డోర్ టు డోర్ ప్రోగ్రాం అనేది కేవలం రాజకీయ ప్రోగ్రాం కాకుండా ఇది ప్రజలకి ఉపయోగపడే ప్రోగ్రాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎస్సీ/బీసీ హాస్టళ్లతో పాటు హైస్కూల్ విద్యార్థులకు అందుతున్న భోజన వసతుల వివరాలను అడిగి తెలుసుకుని విద్యార్థులు సాధక బాధకాలు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టల్ బాట పట్టామని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సాయి తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని పడమటి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందజేయడం లేదని వచ్చిన ఆరోపణల మేరకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ ఉపాధ్యాయులు పోలీసుల అనుమతి నిరాకరించడంతో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గత 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారే తప్ప ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులను అందజేయడంలో వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్సీ/ఎస్టీ/బీసీ హాస్టళ్లతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యాల మేరకు మేము ఏదైతే బాలికల కాలేజీలో మాకు కంప్లైంట్ రావటం వల్ల ఇక్కడికి వచ్చి చెకింగ్ చేయడం జరిగింది. ఏదైతే మాకు వచ్చిన కంప్లైంట్లకి మేము లోపలికి వెళ్తుంటే కనీసం పోలీసు వారును హెచ్ఎం గారు కూడా కనీసం ప్రోత్సహించట్లేదు. కనీసం లోపలికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. పిల్లల ఫుడ్ చెకింగ్ కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. కనీసం ఇప్పుడు మేము ఫుడ్ చెక్ చేయడానికి బియ్యం ఎలా ఉన్నాయి, కందిపప్పు ఎలా ఉన్నాయి, గుడ్లు ఎలా ఇస్తున్నారు అనేస్తున్నారో కూడా మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఏదైతే ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారు కనీసం ఒక్కరోజన్నా వచ్చి ఇక్కడ ఈ కాలేజీలో భోజనం చేశారా అని అడుగుతున్నాం. స్కూల్లో కానీ కాలేజీలో కానీ భోజనం చేశారా అని అడుగుతున్నాం. మా అవినాష్ గారు నిరంతరం ప్రజల్లో ఉండి ఇదే కాలేజీకి ఎన్నిసార్లు వచ్చి భోజనం చేసి వెళ్ళారు అనేది మేము చెప్తాం. స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇప్పుడు ఇంటర్ ఉంది, కాలేజీలో 10th క్లాస్ ఉంది. అందరి పిల్లలతో వచ్చి మా అవినాష్ గారు మమేకమయ్యి చాలాసార్లు వచ్చి వెళ్ళారు. కనీసం పోలీసు వారు కూడా మమ్మల్ని లోపలికి అలౌ చేయట్లేదు. పటమట్లంకలో ఉన్న గర్ల్స్ హై స్కూలులో మరి జిల్లా స్టూడెంట్ అధ్యక్షులైనటువంటి కోమల్ సాయి గారికి కొంతమంది విద్యార్థులు ఫిర్యాదుతో మాకు కొంచెం బియ్యంలో ఫుడ్ పాయిజన్ లాగా అయ్యి కొంచెం వాంతులు అవుతున్నాయని సమాచారం రావడంతో వారితో వచ్చి పరిశీలించడానికి స్కూల్ దగ్గర రావడం జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న హెచ్ఎం గారు కానీ వారు కానీ కొంచెం మమ్మల్ని అలౌ చేయనీయకుండా కొంచెం అసలు తనిఖీ చేయకుండా కొంచెం ఆపడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు ఓటు హక్కు లేకపోయినా మంచి స్కూల్ బ్యాగులు ఇచ్చి మంచి షూ ఇచ్చి మంచి నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్ చేసి పేద పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడితే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పిల్లలకు ఓటు హక్కు లేవు, వాళ్ళ ఓట్లు మనకు పడవనే ఒకే ఒక కారణంతో చిన్న చూపు నిర్లక్ష్య ధోరణి
మరి అవలంబిస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను లూలు మాలుకు దారదత్తం చేయాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తుందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. గతంలో పాత బస్టాండ్ స్థలంలో హాస్పిటల్ నిర్మించాలని వైసీపీ డిమాండ్ చేసినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగించారో ప్రశ్నించారు. విశాఖపట్నం, విజయవాడలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లూలుమాలకు దారాదత్తం చేయాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తుందని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 137ను విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు. వైజాగ్లో 3.3 లక్షల చదరపు అడుగులు, విజయవాడలో 1.34 లక్షల చదరపు అడుగుల భూములను ప్రైవేట్ వారికి లీజ్ మీద ఇచ్చేలాగా జీవో విడుదల చేయడం తగదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. లూలు కంపెనీ వ్యాపారం చేసుకునేందుకు కాదు, ప్రభుత్వ ఆస్తులను దోచుకునేందుకు మాత్రమే వచ్చిందని ఆరోపించారు. గతంలో అదే స్థలంలో హాస్పిటల్ నిర్మించాలని వైసీపీ డిమాండ్ చేసినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పాలన పేదలకు కాదు, పెద్దలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహిస్తామని హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని అనుమతి ఇచ్చినట్లుగా చెప్పి ఆంక్షలు విధించడం సరికాదని చెప్పారు. జగన్ చూస్తేనే కూటమి నేతలకు భయపడిపోతున్నారని అన్నారు. అందుకే అన్ని ఆంక్షలు అని గౌతమ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో సంపాదన పెంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఒకప్పుడు చెప్పారు. ఇవాళ విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ప్రైమ్ ప్లేసెస్గా ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ వేల కోట్ల రూపాయలు చేస్తాయి. వాటన్నిటినీ కూడా ఒక ప్రైవేటు సంస్థ అయినటువంటి లులు కంపెనీకి ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. దీనిలో కారణం ఒకటే, దీని గల కారణం దానిలో స్వప్రయోజనాలు ఉన్నాయి, దానిలో డౌట్ లేదు. జీవో నెంబర్ 137 కానీ జీవో నెంబర్ 45 కానీ దీనికి సంబంధించినంతవరకు కూడా దీనిలో అలాట్ చేయబడినటువంటి విశాఖపట్నంలో అయితే 13 ఎకరాల 50 సెంట్లు, విజయవాడ అయితే 4 ఎకరాల 15 సెంట్లు ఈ భూమిని ఇస్తున్నారు. ఇచ్చేటువంటి దానిలో ఈ జీవోని పూర్తి స్థాయిలో నేను పరిశీలన చేశాను. దీనిలో ఉన్నది ఏంటంటే, దీనిలో మనకు కనపడేటువంటిది 99 సంవత్సరాల లీజు విశాఖపట్నం, 60 సంవత్సరాల లీజు విజయవాడ. బాగానే ఉంది. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ 33 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తామని అన్నాడు. అంటే 99 ఏళ్ళు అంటే విజయవాడది కూడా. దీనిలో ఒకటే నేను చెప్తా ఉన్నా, మీరు తీసుకునేటువంటి ఈ జీవోకి సంబంధించినటువంటి దానిలో మీరు విరమించుకోకపోతే ప్రజానీకం తిరగబడతారు. నేను ఎందుకు చెప్తున్నాను అనేటువంటి కూడా చెప్తా. ఇవాళ దీనిలో ఆశ్చర్యకరమైనటువంటిది, ఈ లులు కంపెనీకి సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వ్యాపారం చేసుకుంటానికి కాదు, ఏదైతే ఉన్నదో మొత్తం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటువంటి దానిలో 3,30,000 చదరపు అడుగులు ఎస్ఎఫ్టీని డైరెక్ట్గా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయచ్చట. మ్యాజిక్ ద్వారా డబ్బులు సృష్టించడం సాధ్యం కాదని సీనియర్ మ్యూజిషియన్ క్రాంతికార్ అన్నారు. కొంతమంది మోసగాళ్లు లక్షల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు వర్షంగా కురిపిస్తామంటూ బారిష్ గురు పేరుతో మోసాలు చేస్తున్నారు. మరికొందరు రైస్ పుల్లింగ్ పేరుతో పురాతన నాణ్యాలు, వస్తువులు వంటి వాటిని చూపించి కోట్ల రూపాయలు ధర పలుకుతుందంటూ అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. గుప్త నిధుల పేరుతో మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇటువంటి మోసాలను ప్రజలు వారు నమ్మొద్దని క్రాంతికార్ సూచించారు. బురడి బాబాలు, కొంతమంది మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ మ్యూజిషియన్ క్రాంతికార్ వివరించారు. ఈ సందర్భంగా క్రాంతికార్ మాట్లాడుతూ మోసాలు చేసేందుకు కొందరు మోసగాళ్లు మ్యాజిక్ చేసే మ్యూజిషియన్లను ఎంచుకొని వారి చేత మోసాలు చేయించి ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. తాము చేసేది మోసం అని తెలియక అనేక మంది మ్యూజిషియన్లు కేటుగాళ్ల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదే తరహాలో తన దగ్గర శిష్యరకం నేర్చుకున్న సుధాకర్ అనే వ్యక్తి మోసగాళ్ల బారిన పడి తాను చేసేది తప్పు అని తెలియక కొంతమంది ప్రజలను ఇబ్బందులు పెట్టాడని క్రాంతికార్ వివరించారు. తాను చేసిన తప్పును తెలుసుకుని క్రాంతికార్ పోలీసులకు లొంగిపోయే విధంగా సిద్ధంగా ఉన్నాడని, పోలీసులు న్యాయస్థానాల శిక్షణ తర్వాత సుధాకర్కు మంచి ఉపాధి మార్గాన్ని తామంతా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
సుధాకర్ చెప్పే విషయాలు గమనించి మిరాకల్ క్రైమ్కు పాల్పడుతున్న ముఠాలను పోలీసుల శాఖ గుర్తించాలని అన్నారు. పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ తరహాలో మిరాకల్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రులను కలిసి మ్యూజిషియన్ల అసోసియేషన్ పక్షాన తాను వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లుగా క్రాంతికారి వివరించారు. డబ్బు ఆశ చూపించి కొంతమంది మోసగాళ్లు ఏ విధంగా మ్యాజిక్తో మోసాలు చేస్తారో ఈ విలేకరుల సమావేశంలో భాగంగా క్రాంతికార్ సుధాకర్ చూపించారు. సీనియర్ మ్యూజిషియన్ 71 ఏళ్ల వయసులో 45 ఏళ్ల మ్యాజిక్ అనుభవంతో సొసైటీలో అత్యాశకు పోయి చాలామంది ప్రజలు మోసగాళ్ల బారిక పడుతున్నారు. ఆ మోసాలు చేసే విధానాల్లో ఆర్పి రైస్ పుల్లింగ్ అని ఒక రాగి చెమ్ముని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తూనే ₹1,00,000 వసూలు చేసి వాళ్ళ దగ్గర మోసం చేస్తారు. ఆ చెంబు ఎందుకు పనికిరాదు. అలాగే బారిష్ ఒక గురువుని తీసుకొస్తారు, రూపాయల వర్షం కురిపిస్తారు. మీరు కనుక ఒక 25 లక్షలు ఇస్తే మీకు 100 కోట్ల వర్షం మీ ఇంట్లో కురిపిస్తాడు ఆయన అవి వాళ్ళకి చెల్లవు, గురువులకి చెల్లవు, మీకు చెల్తాయని చెప్పి వాళ్ళ 25 లక్షలు తీసుకొని ఆ మీడియేటర్స్ మాయమవుతారు. గురువుని మాత్రం ప్రదర్శనకు వాడుకుంటారు. ఆ గురువుకి కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఈ మీడియేటర్స్ మాత్రం ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మాకు సమయం గురువు మాయమైపోయాడు, పారిపోయాడని చెప్తుంటారు. ఇలాగా గుప్త నిధులు మీ లోపల మీ ఇంట్లోనో మీ పొలంలోనో కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారం ఉంది అని గురువు వచ్చి అక్కడ నిమ్మకాయలు లేపి చూపిస్తాడు. నీకు అక్కడ నిమ్మకాయలు లేపేది కూడా అక్కడ పెట్టాను, యాక్చువల్గా మీకు చేయలేదు, ఇప్పుడు వెళ్ళే ముందు చూపిస్తాను. నిమ్మకాయ ఎలా గాలు తేలుద్ది అది కూడా చూడండి. ఓకే, అలాగా నిమ్మకాయలు వేస్తే అక్కడ లోపల నిధులు ఉన్నాయని చెప్తారు. గురువు వెళ్ళిపోతాడు. ఇది తవ్వడం కోసం 8 మంది గురువులు రావాలి, అష్టదిగ్బంధం చేయాలి, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని 40 లక్షలు, వీళ్ళు మీడియేటర్కి 10 లక్షలు, 50 లక్షలు తీసుకుంటారు. తవ్వుతారు. తర్వాత ఏదో లోపం జరిగింది, మళ్ళీ ఇంకా మేకలు కోయాలని చెప్పేసి అలా వాళ్ళు ఎస్కేప్ అవుతారు, వీళ్ళు బాధితులు అవుతారు. ఈ విధంగా సొసైటీలో అనేక సులేమాన్ స్టోన్ ఇలాంటిది కనుక మీ దగ్గర ₹1,00,00,000 వస్తాయని చెప్తారు. అలాగా కొంచెం వాళ్ళకి మిరాకిల్ అంటే ఒక అద్భుతం చూపిస్తారు. వాళ్ళకి దానిలో ఒక అద్భుతం ఉన్నట్టు చెప్తారు, అది అమ్మేస్తారు, వాళ్ళు పారిపోతారు, దొరకరు. అలాంటివి చాలా దొరుకుతాయి. దానిలో భాగంగా ఈ మధ్య ఒక చిన్న మెజిషియన్ ఒక వేరే గ్రూప్ వచ్చి తను పట్టుకెళ్ళి నువ్వు ఇట్లా బారిష్ కనుక సృష్టిస్తే బోల్డెన్ లక్షలు వస్తాయి అని చెప్పి తీసుకెళ్ళి అతను చేయించుకొని జనాల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు సగం తినేసి ఇతను కొంత ఇస్తున్నారు. విద్యా సహాయం పేదలకు చేయుత అందజేయటంలో బాడత వాసుదేవరావు ముందుండేవారు అని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కొనియాడారు. వాసుదేవరావు ఆశయాలను ఆయన సోదరుడు బాడత శంకర్ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పాత శివాలయం మాజీ చైర్మన్ బాడత వాసుదేవరావు విజయవాడ నగరానికి సుపరిచితుడు అని మంచి మనిషిగా గొప్ప పేరు తెచ్చుకున్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కొనియాడారు. బాడత వాసుదేవరావు నగరంలో మంచి వ్యక్తిగా సాంఘిక సేవాకారిగా పేరుగాంచారు. శివాలయ చైర్మన్ గా ఉండగా ఎంతో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. పున్నమి ఘాట్లోని ఫంక్షన్ హాల్లో బాడత వాసుదేవరావు సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను వాసుదేవరావు చిత్తపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యా సహాయం పేదలకు చేయుత అందజేయటంలో ఆయన ముందుండేవారని కొనియాడారు. వాసుదేవరావు ఆశయాలను ఆయన సోదరుడు బాడత శంకర్ కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో బాడిద వాసుదేవరావు గారి సంస్మరణ సభకు రావడం జరిగింది. మరి విజయవాడ నగరంలో మొట్టమొదటి కూడా బాడిద వాసుదేవరావు ప్రతి వాళ్ళకు కూడా చేదోడు వాదులుగా ఉంటూ మంచితనానికి మారుపేరుగా ఇక్కడ నగరంలో 1 టౌన్లో శివాలయానికి చైర్మన్గా కూడా పనిచేశారు. అలానే సాంఘిక సేవా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనేవారు. 10 మందికి సహాయం చేసే వ్యక్తిగా వాసుదేవరావు ఉండేవారు. మరి బాడీ శంకర్ గారికి సోదరుడిగా ఉంటూ నగరంలో అందరితో కూడా కలిసిమెలిసి మంచిదనానికి కూడా అందరికీ ఉపయోగపడుతూ ముందుకు వెళ్ళే వాసుదేవరావు ఈరోజు లేకపోవటం చాలా దురదృష్టకరం. తప్పకుండా ఆయన ఆశయాల్ని వారి సోదరుడు బాడీ శంకర్ కూడా కొనసాగించాలని, మరి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. బాడిత వాసుదేవరావు గారు సంస్కరణ సభ కార్యక్రమం సందర్భంగా వారి యొక్క గత సేవలను గుర్తు చేసుకుంటూ మంచి వ్యక్తిగా 1 టౌన్ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడిగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ, అలాగే వారు విజయవాడ పాత శివాలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి పాత శివాలయం చైర్మన్గా చేయటం,
ఆ చైర్మన్గా చేసిన కాలంలో సొంత డబ్బులు ఇచ్చించి శివాలయం డెవలప్మెంట్కి అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడిపినటువంటి వ్యక్తి. ఆ రకంగానే మరి వారి సోదరుడైనటువంటి బాడి శంకర్ గారిని కూడా రాజకీయంగా కుటుంబపరంగా కూడా ఎన్నిదట్టి ముందే నడిపిస్తూ అందరిలో ఒకటిగా మరి ఆయన ఉంటూ నగరంలో పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ అన్నారు. నగర పారిశుద్ధ నిర్వహణలో స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్నత స్థాయిని నిలబెట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక సామిల్ రోడ్, పోస్టాఫీస్ రోడ్, వెంకటరెడ్డి స్కూల్ రోడ్, కృష్ణలంక సర్వీస్ రోడ్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణలంకలో పారిశుద్ధ నిర్వహణ చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారికి పనిముట్లు సరివైనవి ఉన్నాయా లేవా, తోపుడు బళ్ళు సరిపడ్డ ఉన్నవా లేవా, వ్యర్థ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ప్రతిరోజు రోడ్లు శుభ్రపరుస్తున్నారా లేదా, డ్రైన్లో వ్యర్థాలు తొలగిస్తున్నారా లేదా వంటి విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, వ్యర్థాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, నగర పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలని, స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్నత స్థాయిని నిలబెట్టుకునేలా చర్యలు చేపట్టాలని, అధికారులు దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఇందుకోసం స్పెషల్ డీసీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ ఈ పోస్టులకు ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన 2260 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారని, కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని అన్నారు. తక్షణమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు ఉన్నారని, ప్రతి 10 మందికి ఒకటి చొప్పున 8,000 మందికి పైగా ఉపాధ్యాయుల అవసరం ఉంటుందన్నారు. అనేక మంది లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. స్పెషల్ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 80,000 మందికి పైగా ఒక ప్రత్యేక తరగతికి సంబంధించినటువంటి పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము. స్పెషల్ డిఎస్సి మీద ఇప్పటికే 2019 నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది. దాదాపు ఏప్రిల్ అనుకుంటాను, ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ కూడా దాదాపు 2,260 పోస్టులకు ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్లో మట్టుకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చొరవ చూడడం లేదు. అందుకనే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సి ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్. 2, దీన్ని 100% రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలనేటువంటిది మా రెండో డిమాండ్. ఎంచేతంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ లేదా నిరుద్యోగులకు జనరల్గా నోటిఫికేషను నిరుద్యోగులకు ఇవ్వాలి. అందుకనే మేము అడుగుతుంది, నిజంగా అంతకుముందు ఎవరైతే ఆర్పి దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదైనా మీరు గౌరవ వేతనం ఇస్తారా, మాకు అభ్యంతరం లేదు, లేదా వారిని వాళ్ళకి ఇంకొంచెం వేతనం పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులను పొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు. 2016 to 18 స్పెషల్ ఎడ్యుకేషన్ చేసాము. మేము హీరింగ్ ఇంపీర్మెంట్ మీద మేము ఎడ్యుకేషన్ చేసాము. కాకపోతే ఏంటంటే 2022లో స్పెషల్ టెట్ 1B 2B అని నిర్వహించారు. అప్పుడు నిర్వహించి 2022 ఒకటి, 24 ఒకటి, 25లో కూడా నిర్వహించారు. కేవలం టెట్ల మట్టుకే పెట్టుకుంటూ వెళ్తున్నారు స్పెషల్కి సంబంధించి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి RT 2009 యాక్ట్ ప్రకారం మాట్లాడితే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అయి ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, IRTలు అని చెప్పి చూపించి వాళ్ళకే పర్మనెంట్ చేసే విధంగా చూస్తుంది. కాకపోతే గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆల్రెడీ 2021 గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు మొత్తం అందరూ కలిసి 86,000కు పైగా ఉన్నారు. బట్ దానికి ఆ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఆ విద్యార్థి రేషియో తీసుకుంటే
6880 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి 1B వాళ్ళకంటే స్పెషల్ ఎడ్యుకేటివ్ వాళ్ళకి తీయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనకు భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు, ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సింగూరు పర్యటన సాగిందన్న మంత్రి నారా లోకేష్. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.